సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, పేదవారి సొంత ఇంటి కల సాకారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, దీనిలో భాగంగానే నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ డిసెంబర్ నెలాఖరు నాటికి సకల సదుపాయాలతో టిట్కో ఇళ్లను అందించనున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అదే లక్ష్యంతో ప్రస్తుతం పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఏలూరు పోణంగి రోడ్డులో శరవేగంగా నిర్మితమవుతున్న టిట్కో గృహ సముదాయాల వద్ద లబ్ధిదారుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పనకు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా గురువారం 500 MLD SLR సంప్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. తర్వాత ప్రత్యేక పూజలు చేసి సంపు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో నిర్దేశిత లక్ష్యం మేరకు మరింత వేగవంతంగా టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పారు. దానిలో భాగంగానే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన టిట్కో గృహాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైపోయిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ వస్తున్న కూటమి ప్రభుత్వాధినేతలు టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించారని స్పష్టం చేశారు. అలాగే టిట్కో గృహాలు రద్దయిన వారికి సైతం దఫదఫాలుగా డీడీలు అందిస్తూ వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే లక్ష్యంతో అక్టోబర్ నాటికి కొన్ని టిట్కో గృహాలను, డిసెంబర్ నాటికి 40 టవర్లలోని 1920 గృహాలను సకల సదుపాయాలతో అభివృద్ధి చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, కో క్లస్టర్ ఇన్ఛార్జి మెరుగుమాల శ్రీనివాసరావు, డివిజన్ ఇన్ఛార్జి మెరుగుమాల యేసుమణి, కో డివిజన్ ఇన్ఛార్జి దావూద్, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, స్థానిక నాయకులు ఊడి శేఖర్, కటికితల యేసు, చుండ్రు యేసుపాదం, గొంగాడి బోసు, తెర్లి వెంకటేశ్వరరావు, BSNL అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, జిల్లా SC ST విజిలెన్స్ మానిటరింగ్ సెల్ మెంబర్ దొడిగర్ల సుభా మాలిక్, టిట్కో SC P గంగరాజు, ఏపీ టిట్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీవీ నారాయణరావు, అసిస్టెంట్ ఇంజనీర్ పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. ఈ రోజున ఏదైతే పానింగ్ రోడ్లో ఉన్న టిట్కో గృహాల దగ్గర ఏదైతే 5 MLD ట్యాంక్ నిర్మాణం అవుతుందో దాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే 150 MLD ఇక్కడ కడతానన్నప్పటికీ కూడా ఇక్కడ 1920 ఫ్లాట్లు మరి నిర్మాణం అవుతున్నాయి కాబట్టి ఆ ప్రజలకి మరి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదో మంచినీళ్ళతో అన్న ఉద్దేశంతో మరి ఈ ట్యాంక్ నిర్మాణం చేపట్టమని చెప్పి టిట్కో అధికారులను అడగటం, వాళ్ళు కూడా పైకి రాయటం, అది వెంటనే శాంక్షన్ అయ్యి మరి ఇమీడియట్గా 500 MLDకి ట్యాంక్ నిర్మాణం కోసం మరి ప్రభుత్వం కూడా గ్రాంట్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏలూరు ప్రజానీకం తరఫున.
అదేవిధంగా మొన్న రివ్యూకి ఏదైతే నారాయణ గారు వచ్చారో అప్పుడు ఈ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ గారు చెప్పినప్పుడు ఆ పనులు త్వరితగతిని సాగట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతే ఆ మెయిన్ కాంట్రాక్టర్ ఎస్పీసీఎల్ వారు ఉన్నారో వాళ్ళు కూడా మిగతా గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో 3 భాగాలుగా విభజించి 3 వాటికి కూడా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్టోబర్ నెలాఖరికి కొంత భాగాన్ని, డిసెంబర్ నెలాఖరికి మొత్తం కూడా ఇల్లు ఎవరి కాళ్ళకి లబ్ధిదారులకి అందించాలన్న కృతనిశ్చయంతో మరి వాళ్ళు కూడా స్పీడ్గా అవ్వాలంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా లోపల టైల్స్ కానీ ఇన్నర్ వర్క్ అంతా జరుగుతూనే ఉంది. కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను మేమందరం కూడా అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అదేవిధంగా కూటమి నాయకులు అవ్వచ్చు, అందరం కూడా ఆ బాధ్యతను తీసుకున్నాం. వీళ్ళకి అనుకున్న టైంలో డిసెంబర్ నెలాఖరికల్లా ఈ 1920 మందికి ఎక్కడ ఏదైతే ప్లానింగ్లో ఉన్నాయో అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. సకల సదుపాయాలతో ఏదైతే రోడ్లకు సంబంధించి కానీ ఈ ట్యాంకుకి సంబంధించి 55 లక్షల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాంక్ కానీ వాటర్ సప్లై కానీ ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ టిట్కో గృహాలు 1920 కుటుంబాలకి అందజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ టిట్కో ఇళ్లలో నివసించేటువంటి ప్రజలు కలకాలం చక్కగా సంతోషంగా ఉండాలని చెప్పి ఏ సంకల్పంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇళ్ళు కట్టిస్తున్నారో మరి వీటికి ప్రణామాలు ఏమీ కూడా తగ్గకుండా చక్కగా నిర్మించాలని చెప్పేసి అధికారులను గౌరవ శాసనసభ్యులు వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక 500 MLDకి సంబంధించినటువంటి SLR అది ఆ సంపుని కూడా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా మరి ప్రారంభించుకోవడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక్కడ లోపలగా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి రోడ్లు కానివ్వండి, అట్లాగే వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, లోపల టవర్స్లోకి వెళ్ళి చూడటం జరిగింది. లోపల టైల్స్ వేసేటువంటి వర్క్లు ఇవన్నీ కూడా చక్కగా నాణ్యతతో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారుల పర్యవేక్షణలో అట్లాగే మెయిన్ కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ వర్క్లు త్వరగా అవ్వట్లేదని చెప్పేసి మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారి ఆదేశాల మేరకు మెయిన్ కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఇంకొక 3 సబ్సిడీలు కూడా ఇచ్చి నవంబర్ డిసెంబర్ నాటికి ఈ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి 1920 ఇళ్లలో ప్రజలందరూ కూడా గృహప్రవేశాలు చేసి ఇక్కడ జీవనం సాగించాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో ఇది ఖచ్చితంగా అమలు జరగాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు అధికారులకు ఆదేశించడం జరిగింది. పనులన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ప్రజల కోరికని తీర్చే దిశగా శాసనసభ్యులు వారు పనిచేస్తున్నారని చెప్పేసి మీడియా ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం చివరి సర్వసభ్య సమావేశం గురువారం రాజకీయ వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య రసాబసాగా ముగిసింది. 17 అంశాలతో కూడిన ఎజెండాతో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు సమావేశాన్ని ప్రారంభించారు. పలు అంశాలపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎజెండాలోని 3వ అంశంపై సమావేశం వేడెక్కింది. తమ డివిజన్లో గత 3 సంవత్సరాలుగా రోడ్ల నిర్మాణ పనులు చేపట్టలేదని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి టీడీపీ సభ్యులు స్పందిస్తూ 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రోడ్ల నిర్మాణం చేపట్టలేదని కేవలం వినతిపత్రాలు ఇచ్చి మౌనంగా ఉండడం సరిపోతుందా అని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన అంశాన్ని కూడా సభ్యులు ప్రస్తావించారు. కమిషనర్ ఏ భానుప్రతాప్ ఉద్దేశపూర్వకంగానే పవర్ కట్ చేయించారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కమిషనర్ వివరణిస్తూ పూర్తి వివరాలతో కూడిన భవన ప్లాన్ సమర్పించకపోవడంతో చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు లేఖ రాశామని, అనంతరం విద్యుత్ శాఖ అధికారులు నిబంధనల మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని తెలిపారు. కమిషనర్ వివరణిస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని మేకల కబేళ్లకు వచ్చే మేకల గొర్రెల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు నెలకు 30,000 గౌరవ వేతనంతో రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి వెంకయ్య నియమించిన అంశంపైన చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ డాక్టర్ వెంకయ్య నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన మేకలు, గొర్రెలను కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించి మాంసం దుకాణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ అంశంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. సమావేశం ముగింపు సందర్భంగా మేయర్ షేక్ నూజహాన్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో ఏలూరు ఎమ్మెల్యే సహకారంతో నగరాభివృద్ధికి పెద్దపీట వేశామని తెలిపారు. నగర కమిషనర్తో పాటు అధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్లలో 757 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, 499 కిలోమీటర్ల మేర రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేశామని పేర్కొన్నారు.
నగరాభివృద్ధికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మా డివిజన్ కి శాంక్షన్ అయినటువంటి నిధులు కూడా మా డివిజన్ కి ఉపయోగించకుండా మరి మా డివిజన్ రోడ్స్ అనేది పెట్టకుండా మా డివిజన్ లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా డివిజన్ గతంలో చాలా సార్లు మీకు మీ దృష్టికి తీసుకురావడం అనేది కూడా జరిగింది. గత 3 సంవత్సరాల కిందట కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సుబ్బమ్మదేవ్ స్కూల్ రోడ్డు ఒకటి, గ్రౌండ్ రోడ్డు, ఎన్మల్ రోడ్డు ఒకటి, తర్వాత భగత్ సింగ్ రోడ్డు ఒకటి. 3 సంవత్సరాల కింద 3 సంవత్సరాలు అయింది కదా. అవునండి, పెట్టి ఇంకొకటి రోడ్లు కాదండి, పాల కంటెంట్ గురించి దాని గురించి మేము ఎన్నిసార్లు తిరిగే ఉన్నాడు. ఏదైనా ఉంటే ప్రజల సమస్య చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్పొరేటర్ మీద ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు వచ్చి మాట్లాడేది కార్పొరేటర్ మాట్లాడాలి. లాస్ట్ మీటింగ్ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ కానీ నేను ఎందుకు చెప్తానంటే ఇవాళ ఎవరైనా అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు మీకు చెప్తున్నా విషయం ఈరోజు గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు అన్యాయంగా మున్సిపల్ కమిషనర్ గారు పవర్ కట్ చేయించాలనేటువంటి ఒక ఆరోపణ చెప్పిస్తారు. ఒక ఆరోపణ నా మీద తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా పొంది ఉండలేదనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఈ విధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ప్లాన్ షార్ట్ ఫాల్ ఉండడంతో చట్ట వ్యతిరేకంగా దానికి కరెంటు ఇవ్వడం కుదరదని చెప్పి లెటర్ డిపార్ట్మెంట్కి పెట్టడం జరిగింది. ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి, మీరు సబ్మిట్ చేస్తామని
చెప్పాను. ఇప్పుడు ఇది సంకేతం కాదండి. అలాగే చెప్పారు ఇంకా. అది చెప్పేది టేకప్ చేసేటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అన్నింటినీ కూడాను మరి థర్డ్ పార్టీ శాఖలు గొర్రెలు ఉన్నాయో వాటి యొక్క ఆరోగ్య పరిరక్షణతో వాటి యొక్క పరీక్షలు నిర్వహించి మరి ఈ బజార్లో ఎక్కడ పడితే ఊరంతా చచ్చిపోయి ఊరు బయట ఆ ఊరు పక్క ఊరు నుంచి కొనుక్కొచ్చి ఎవరు పడితే అటు పోసి ఇంట్లో బజార్లో తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. చచ్చిపోయినా తీసుకొస్తే సర్టిఫికేట్ చేయాలి. అసలు అలాంటి బజార్లో తేకూడదు కదా. వీళ్ళ ముగ్గురిని కూడాను మరి అంశాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సంబంధించి గతంలో పెన్షన్ విషయంలో వచ్చినటువంటి 8,000 కాదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 15,000 ఇచ్చేట్టుగా దీనికి సభ తీర్మానం చేసి కాగేకరంగా. ఎందుకంటే వాళ్ళు ఎవరి బంధువులు కాదు, వాళ్ళు చాలా పేదవాళ్ళు లేని వాళ్ళు. 21 నుంచి 26 రూపాయలు చేసిన మనకే పేరుంటుంది. మనబోటే 4 సెంట్లు వేసి వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. 11వ మనమే ఇస్తున్నాము. 54 మంది ఉన్నారు. నేను మాట్లాడినంతసేపు మాట్లాడి మా అడ్డుదగకుండా ఉండాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. దానికి రెస్పెక్టబుల్ గా ఉండాల్సిందిగా మీ ద్వారా ఆయన కోరుకుంటూ ఉన్నారు. సో మేయర్ గారు మాట్లాడమంటేనే మీరు మాట్లాడతాను అన్నారు. ఇప్పుడు గౌరవ మేయర్ గారు పర్మిషన్ తీసుకొని మీరు నేను అడిగిన క్వశ్చన్స్ పైన క్లారిఫికేషన్స్ ఇవ్వాలి అనుకుంటే దయచేసి క్లారిఫికేషన్స్ ఇవ్వండి సార్. శ్రీమతి కక్క వెంకటరమణ వెన్నెల స్వయం సహాయక సంఘం సభ్యులు వారు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని రామరాజు పార్కు ప్రాంతంలో కృష్ణా కెనాల్ ఇరిగేషన్ బండిపై స్వయం ఉపాధి నిమిత్తం టిఫిన్ సెంటర్ ప్రారంభించడానికి తీర్మానం ఓకే చేసి తీర్మానం కాపీ. మరి ఆ రోజు మీరు అట్లాగే ఆ రోజు ఈ ప్రశ్నలన్నీ ఆ రోజు ఎందుకు వేయలేదు? మీరు ఇచ్చేదలుచుకున్నాం. ఈ రోజు ఇది 4 లక్షల చిల్లర మనకి ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి. ఇప్పుడు మనం తప్పు చేయదు. ఏదో సామెత ఉంది, ఒకప్పుడు ఎవరో అనేవారు ఒకరు చేస్తే సంవత్సరం సామెత కూడా మనకు తెలియదు. అట్లాగా తప్పలేదు ఇచ్చాం, కానీ అటువంటి అతి ప్రాధాన్యతను ఇవ్వాలి. మనం ఈ రోజు ఇచ్చింది అతి ప్రాధాన్యత ఇచ్చాం. మన ఆస్తి మనకు ఆదాయం వస్తుంది. అలాగే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మనం అందరూ గ్యాదర్ చేద్దాం చేసి ఆదాయంతో మున్సిపాలిటీ ఆదాయంలో పెంచుదాం. ఆశపడాలి అలా చేద్దాం. అంతేగాని మనం ఇక్కడ డిస్కషన్ పడద్దు. ఇంకా టైం ఉంది, మంచిగా మాట్లాడుతూ మంచిగా చేసుకుంటాం. వాహనాలు పెంచుకోవడానికి వారం చదర బడుకి 10 రూపాయలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ద్వారా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దాన్ని కూడా ఈ తీర్మానాల్లో మేము రీడ్ చేయడం జరిగింది. ఆ విధంగా బిల్డింగ్ కి ప్రైవేట్ వ్యక్తులు డెవలప్ చేసినటువంటి బిల్డింగ్ అద్దె కాబట్టి ఇది పురపాలక సంఘానికి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలం. దాంట్లో వాళ్ళ సొంత డబ్బు ఉపయోగించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ చిన్న షెడ్స్ వాళ్ళే నిర్మించుకుంటారు. కాబట్టి దీనికి తగినట్టుగా అద్దె నిర్ణయించవలసిందిగా గౌరవ కౌన్సిలర్ వారిని మేయర్ గారితో అభివృద్ధి చెందాలి. మహిళల పట్ల ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవంగా ఉంటుంది కనుక అభివృద్ధి చేయాలి కనుక మేయర్ గారు చెప్పారు. మీరు అడిగారు కమిషన్ మేడం లెటర్ ఎక్కడ ఉంది? ఎస్హెచ్ గ్రూప్స్ వాళ్ళు లెటర్ ఇచ్చింది. ఎస్హెచ్ గ్రూప్స్ పెట్టిన లెటర్ ఏది? లెటర్ లేకుండా ఇచ్చేస్తామంటే ప్రతి ఒక్క సభ్యులకి
మరి 5 సంవత్సరాల్లో దాదాపుగా మరి 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే అమృత్ పద నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 757 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి 499 కిలోమీటర్ల మేర మరి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకున్నాము. అలాగే మంచినీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 పూట్ల మంచినీరు అందించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే పారిశుద్ధ్య పనుల్లో కూడా ఎంతో మెరుగుపడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకున్నాము. ప్రత్యేకంగా మరి ఇన్ని రకాలుగా అన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా 2 ఫ్లైఓవర్స్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది జూట్ మిల్ వంతెన దగ్గర. అలాగే శనివారపేట కాజువే దగ్గర కూడా మరి అక్కడ బ్రిడ్జి పనులు కూడా తొందరగా ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మా టైంలో ఇవన్నీ కూడా జరగటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు కానివ్వండి, గౌరవ పాలకవర్గం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మరి అధికారులు అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క పాలకవర్గానికి మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మనకి ఓన్లీ 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, ఇవి అమృత పథకం నిధులు కానివ్వండి, ఇలా ఈ విధంగా వచ్చాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ గ్రాంట్ వస్తే బాగా ఇంకా అభివృద్ధి చేసేవాళ్ళం. ఎప్పుడు నిరంతరం కూడా ఏలూరు నగరంలో ఎంత చేస్తున్నా ఇంకా జరుగుతూ ఉండేదే కాబట్టి ఇంకా మేము సంతృప్తిపరంగానే చేసామనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కాలేయ సంబంధిత రుగ్మతలు చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి ఆధునిక వైద్య చికిత్సలు అందిస్తే పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశం ఉందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్య బృందం స్పష్టం చేసింది. ఏలూరు నగరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కోసం కాలేయ ఆరోగ్యంపై ఒక సుదీర్ఘ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ మాట్లాడుతూ కాలేయ వ్యాధులను శరీరంలో ప్రాణాలను హరించే నిశ్శబ్ద శత్రువుగా అభివర్ణించారు. ఏళ్ల తరబడి ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే లోపల నుంచి అవయవాన్ని దెబ్బతీయడం ఈ వ్యాధిలోని ప్రధాన ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలి, నియంత్రణ లేని మధుమేహం, స్థూలకాయం, విచ్చలవిడి మద్యపానం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వైద్యులు విశ్లేషించారు. వీటికి తోడు హెపటైటిస్ బి, సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని నాటుమందుల వాడకం పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా వైద్య పరీక్షల్లో లేదా స్కానింగ్ నివేదికల్లో కనిపించే ఫ్యాటీ లివర్ సమస్యను మెజారిటీ ప్రజలు తేలిగ్గా తీసుకునే నిర్లక్ష్యం
నిర్లక్ష్యం చేస్తుంటారని, సరిగ్గా అదే భవిష్యత్తులో కాలేయ వాపుకు, సిరోసిస్ వ్యాధికి, అంతిమంగా ప్రాణాంతక క్యాన్సర్కు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం, ముఖ్యంగా మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక ముప్పు నుంచి సులభంగా బయటపడవచ్చునని వారు స్పష్టం చేశారు. వ్యాధి చివరి దశకు చేరుకుని కాలేయం పూర్తిగా విఫలమైన రోగులకు, సిరోసిస్, క్యాన్సర్ బారిన పడిన బాధితులకు అత్యాధునిక కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పునర్జన్మ ప్రసాదిస్తుందని యశోద వైద్య బృందం భరోసా కల్పించింది. వైద్య రంగంలో వచ్చిన ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు, అత్యవసర చికిత్సా విభాగం సహకారంతో మరణించిన వ్యక్తుల నుంచి అలాగే సజీవ దాతల నుంచి సేకరించిన కాలేయ భాగాలను అత్యంత విజయవంతంగా మార్పిడి చేస్తున్నట్లు వెల్లడించారు. అశాస్త్రీయమైన మూలికా వైద్యం పేరుతో అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోస్తాంధ్ర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ స్థాయి కాలేయ వైద్య సేవలను చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సదస్సులో పాల్గొన్న వైద్యులు వి సాయి కిరణ్, ఆర్ శ్యామకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వి సాయి కిరణ్. నేను యశోద హైటెక్ సిటీకి మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. సార్ డాక్టర్ గోపి శ్రీకాంత్ సార్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సార్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం మీట్ అవ్వడానికి గల కారణం లివర్ సిరోసిస్ గురించి, ఆ వ్యాధికి సంబంధించి సోకకుండా సోకితే వచ్చే లక్షణాల గురించి, సోకిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆ వ్యాధి గురించి అత్యంత ఖచ్చితత్వంగా గుర్తించే పరీక్షల గురించి సార్ మాటల్లో విందాం సార్. సార్, నా పేరు గోపి శ్రీకాంత్. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. నేను ఎయిమ్స్ ఢిల్లీలో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాడిని. గత 3 ఇయర్స్గా ఇప్పుడు హైదరాబాద్లో యశోద హాస్పిటల్స్లో ఉంటున్నాను. మనం ఈరోజు లివర్ డిసీజెస్ యొక్క ప్రాబ్లము ఇండియాలోని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, 1 బరువు ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన ఫ్యాటీ లివర్ డిసీజు, 2 ఆల్కహాల్ అంటే మద్యం ఎక్కువ సేవించడం వల్ల వచ్చే లివర్ డిసీజు, 3 హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరిగే లివర్ డ్యామేజ్లు, 4 మనకి తెలుసో తీసుకునే ఆయుర్వేదిక్ మాత్రలు కానీ లేదా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకునే ఇంగ్లీష్ మందుల వల్ల కానీ వచ్చే లివర్ డ్యామేజ్లు, ఇంకొకటి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. ఇవి ముఖ్యమైన కారణాలు. వీటి వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అన్నిటికన్నా అతి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లివర్ డిసీజెస్లో మనకి జ్వరం వచ్చిన, ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనకి జ్వరం వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అంటే మనకి ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థమవుతుంది మొదటి రోజే. ఏదైనా ఎక్కడైనా జాయింట్ ఏదైనా దెబ్బతింటే వెంటనే నొప్పి వస్తుంటుంటే అర్థమవుతుంది అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందని. కానీ లివర్ డిసీజ్లో ఏంటంటే డ్యామేజ్ చాలా సైలెంట్గా ఉంటుంది. మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. కొన్ని సంవత్సరాల కొద్దీ డ్యామేజ్ అయ్యి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి లాస్ట్ స్టేజ్ సిర్రోసిస్ అనే స్టేజ్ వచ్చేదాకా ఏ లక్షణాలు బయటపడవు. అందువలన ఇది మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్టేజ్ వెళ్లకుండా ఆపగలం. సో లివర్ డిసీజ్ రాకుండా ఆపగలం. ఒకవేళ వస్తే రివర్స్ చేయగలం. ఒకవేళ పొరపాటున తెలియక అంతవరకు సిర్రోసిస్ స్టేజ్కి వెళ్ళినా దాన్ని ఇప్పుడు ట్రీట్ చేయగలుగుతుంది. అలాగే ఫ్యాట్ ఎంత ఉంది లివర్లో కూడా చెప్తుంది అనమాట. దీన్ని బట్టి ఉన్న జబ్బుని మనము ఓన్లీ మందులతో ట్రీట్ చేయాలా, లేకపోతే ఎడిషనల్గా జస్ట్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బరువు తగ్గితే మాత్రం సరిపోద్దా లేదా అన్నది అర్థమవుతుంది. ఒకవేళ కొంతమందికి తెలియకుండా ఇలా సిర్రోసిస్ స్టేజ్ వచ్చింది అనుకోండి, అంటే ఇంక రివర్సిబుల్ స్టేజ్ లేదు, బాగా సిర్రోసిస్ వచ్చింది, దానివల్ల ఏమేమి లక్షణాలు బయటపడచ్చు అంటే వాంతుల్లో రక్తం పడడం, లేదా విరోచనం నల్లగా అవ్వడం, లేదా పచ్చకాములు రావడం, కడుపులో నీరు పట్టడం, స్పృహ కోల్పోవడం, ఇటువంటి లక్షణాలు రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి కానీ ఇంకా ఈ జబ్బు రివర్స్ కాదు అని అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇదేమైనా ఎక్స్పెరిమెంటా, చేస్తే బ్రతుకుతాడా లేదా అని ఒక అపోహ ఉండేది సమాజంలో. కానీ ఇదేంటంటే మొదట్లోని ఇంక లాస్ట్ స్టేజ్ వచ్చి మనిషి బాగా వీక్ అయిపోయి ఇంకేమీ చేయలేని టైంలోనే ట్రాన్స్ప్లాంట్ చేద్దామని ఆలోచించు. వాళ్ళకి డొనేట్ చేసిన తర్వాత అతి కొద్ది సమయంలో 1-2 నెలల్లోనే ఏదైతే లివర్ దానం చేశారో అది లివర్ మళ్ళీ ఫామ్ అయిపోతుంది వాళ్ళకి కూడా. అలాగే ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి కూడా లివర్ కూడా డబుల్ సైజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఆ సిర్రోసిస్ పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలుగుతాం మనం. అది సో మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లివర్ని అసలు ఈ జబ్బులన్నీ ఎందుకు ఎలా ప్రివెంట్ చేయగలం అనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, బరువు తగ్గించుకొని హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి,
3 హెపటైటిస్ బి-సి ఇన్ఫెక్షన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఉంటే త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. 4 మనకి ఎప్పుడైనా రెగ్యులర్గా లివర్ టెస్ట్, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకొని ఈ లివర్ డిసీజ్ ఉంటే ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకోవాలి. అంటే సాధారణంగా లైవ్ డోనర్ కానీ డెడ్ డోనర్ కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అయితే మనం ఏబీఓ ఇన్కంపాటిబిలిటీ అని ఉంటుంది, అంటే వేరే బ్లడ్ గ్రూప్ కూడా దొరకని పక్షంలో చేస్తూ ఉంటుంటాము. కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అదే మనకైతే కొద్ది సెంటర్స్లోనే చేస్తారు. హైదరాబాద్లో ఇప్పుడు యశోదాలో చేస్తున్నాము. సో మనం ఏంటంటే నెంబర్స్ ఎక్కువ చేస్తాం. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇప్పుడిప్పుడే నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి స్టార్ట్ అవుతుంది. దానికన్నది సుమారుగా మనకి యశోద అంతటికి కలిపి నెలకి మనకి 4 బ్రాంచ్లు ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా అన్ని బ్రాంచ్లు కలిపి మనకి సుమారుగా ప్రతి నెలకి ఒక 2-3 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ అవుతూ ఉంటుంటాయి. సో 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఆరోగ్యశ్రీ నుంచి కొంతమంది వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అలాంటివన్నీ తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్న వాళ్ళకి గవర్నమెంట్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది వాళ్ళని. సో మనకేంటంటే టైం టెస్టెడ్, అంటే కొన్ని చాలా మోర్ దాన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి యశోదాలోని ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం. అదిని అందరికీ ఆల్రెడీ ఈ యశోద అన్నది ఒక నమ్మకంగా మారింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి పేషెంట్. అంటే మన ఈ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నార్త్ ఇండియా నుంచి అదర్ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన దగ్గర చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్.
అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. SMC హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 7075578111. వెల్కమ్ బ్యాక్. ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుంటుందని ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ దాసక సుబ్బారావు అన్నారు. ఏలూరులోని గ్రీన్ సిటీలో ఉన్న హేలాపురి లయన్స్ క్లబ్ భవనంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో 14 లక్షల మందికి పైగా సభ్యులతో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి 2వ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సభ్యులంతా తమ సొంత నిధులు, సమయాన్ని వెచ్చించి సమాజ సేవలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో కంటి ఆసుపత్రులు, విద్యా సంస్థలు, డయాలసిస్ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, రీడింగ్ హాళ్లు, త్రాగునీటి ట్యాంకులు, RO ప్లాంట్లు, కమ్యూనిటీ భవనాల ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ భవనంలో కృత్రిమ కాళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జైపూర్ కాళ్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 19వ తేదీన హేలాపురి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫస్ట్ లైన్ లేడీ డాక్టర్ డి సరస్వతి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ మురళీ మోహన్ రావు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీలు ఎల్ వెంకటేశ్వరరావు, కోర్మ శ్రీనివాస్, ట్రెజరర్లు KB రావు, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ డి సరస్వతి, లయన్స్ క్లబ్ హేలాపురి క్లబ్ అనేది. V-Serve బోర్డు చూసి మా VLR నాగరాజు గారు, విజయలక్ష్మి గారు వాళ్ళు కూడా 10,000 ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తారని ఇప్పుడు ఇచ్చారు. సో మేము వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్ఫుల్ అండి. అది థ్యాంక్ యూ. మా సమయం 3 కూడా వెచ్చించి బోల్డ్ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా. ఈ జిల్లా మొదలై 21 సంవత్సరాలు అయింది. రేపు 21వ సంవత్సరం పండుగ 19వ తారీఖుని జరుపుకుంటున్నాం. అదే కాకుండా ఎన్నో లక్షల మందికి ఈ లయన్స్ ద్వారా సేవలు జరుగుతున్నాయి. మాకు కంటి హాస్పిటల్స్ ఉన్నాయి, డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఇలాంటి లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సొంత డబ్బులతోటి కట్టినవే.
అది లయన్స్ అని మేము అందరూ మెంబర్స్ కనుక లయన్స్ క్లబ్స్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దేశాల్లో ఈ మీజిల్స్ కానీ ఇటువంటి వాటికి కూడా ఇబ్బంది ఉన్న చోట ఈ వ్యాక్సిన్ అది సపోర్ట్ చేయటం, మనకి కూడా ఈ సంవత్సరం ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అని సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం మనం ఇచ్చిన దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా వారు ఇచ్చి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొంత సైన్ బోర్డ్ అంటే ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఈ క్లబ్ ఉందని తెలిసేలాగా ఆ సైన్ బోర్డ్ ఒకటి ప్రతి ఊరికి ప్రతి క్లబ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ఉన్నాయి. ముందుగా ఆరో ప్లాంట్స్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం. ఇంకానేమో స్కూల్స్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏదైనా సదుపాయాలు, న్యూట్రిషియస్ ఫుడ్, అలాగే విలేజెస్లో చిన్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పెడదామని ఆలోచన ఉంది ఈ సంవత్సరం పాటు. థ్యాంక్ యూ. ఈ కృత్రిమ కాళ్ళు తయారు చేసే కేంద్రం కూడా పెట్టాము. ఆర్టిఫిషియల్ లిమ్స్, జైపూర్ లిమ్స్ అంటారు, అలాంటివి కాళ్ళు లేని వాళ్ళకి, మోకాళ్ళ కింద పోయిన వాళ్ళకి, మోకాళ్ళ పైన పోయిన వాళ్ళకి, 2 కాళ్ళు కూడా పోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి కాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తాం. థ్యాంక్ యూ. మధ్య చాలా జరుగుతుంటే కొన్ని సంవత్సరాలుగా మా హేలాపూరి రూరల్ క్లబ్ అయినటువంటి మరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మరి కార్నియాల కళ్ళు చనిపోయాక తీసుకుని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి సుమారుగా 500 డొనేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడా కూడా మరెక్కడా జరగలేదు, ఇది ఇక్కడ ఒక్క చోటే జరిగింది. ఏలూరులో మనం ఒక్కళ్ళమే చేస్తున్నాము. అది ఇలా లైన్స్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు, అలాగే ఆర్ఓ ప్లాంట్లు ఎన్ని పెట్టామో కూడా జిల్లాలో లెక్క లేకుండా చేస్తున్నాం. సో ఇలా అనేక రకాలు ఏది మెడికల్ క్యాంపులు అయితే మేము పెట్టింది పేరు అనమాట, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం, ఇట్లా అనేక కార్యక్రమాలు నిత్యం చేస్తున్నాము. కాబట్టి మరింతగా ముందుకు తీసుకెళ్తాము, ఇంకా వినూత్నంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల భీమడోలులో వంగవీటి మోహన్ రంగా కాపు యువత నాయకులు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం భీమడోలు సంత మార్కెట్లోని రంగా విగ్రహం వద్ద ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, మంచం నాగు మాట్లాడుతూ కాపుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మరణం కాపు సమాజానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పసుపులేటి సత్యనారాయణ, మద్దాల అప్పారావు, బొమ్ము శ్రీరామ్, మణిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చాలా బాగా విచారకరమైన రోజు. కాపు ఉద్యమ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు నిన్న కాలం చేయడం మా అందరికీ కూడా చాలా బాధాకర విషయం. దాని గురించి మౌనం పాటించడానికి మీ అందరం కలిసి భీమడోలు కాపు యువత అందరి తరఫున మీ అందరం వచ్చి మౌనం పాటిస్తున్నామండి. ఆయన కాపు స్కాలర్షిప్లు రావడానికి గురించి కానీ కులాలకు మతాలకి అతీతంగా కూడా చేసి 4 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేసి, మినిస్టర్గా చేసి, ఎంపీగా కూడా చేశారండి. ఆయన కాపుల కోసం నిత్యం తప్పిస్తూ ఉండేవారు. ఆయన ఒకటే చివరి నినాదంతో ఉండేవారు, నా రక్తంలో ఎరుపు రంగు తగ్గే వరకు కూడా కాపుల కోసం ఉద్యమిస్తానని చెప్పిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఈయనేనండి. అప్పట్లో మాకు వంగవీటి మోహన్ రంగా గారు ఎలాగో అలాగే కాపు ఉద్యమం కోసం పోరాడిన మరి మరో వ్యక్తి మా ముద్రగడ పద్మనాభం గారండి. ఆయన లేకపోవడం మా కాపులందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అండి. కావున ఆయన ఆశయాల్ని కాపులకి ఏ రకంగా ఉద్యమించారో ఆ రకంగా కూడా ఆయన విలువలకి మేము అందరూ కట్టుబడి ఉంటామని ఆయన్ని
ఆయన ఆచరణలోనే మేము అందరం నడుస్తామని తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి మృతి మా కాపు జాతికి చాలా తీరని లోటండి. ఎందుకంటే ఆయన రంగా గారి తర్వాత రంగా గారితో పాటు అహర్నిశలు కాపు జాతి కోసమే కష్టపడ్డారండి. కాపుల్ని బీసీలో చేర్చాలని ఏకైక లక్ష్యంతో ఎన్నో ఉద్యమాలు చేశారండి. సుమారుగా 1500 ఎకరాలు ఆయన సొంత భూమిని ప్రజల కోసం అహర్నిశలు ఆయన దానం చేశారండి. అలాంటి మహోన్నత వ్యక్తి మా కాపు జాతిలో పడతాం మేము చేసుకున్న గర్వంగా ఫీల్ అవుతామండి. ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఆయన చూపిన బాటలోనే మేమందరం నడుస్తామని ఆయనకి నివాళులర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేశామండి. భీమడోల్లో వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర మా కాపు యువత అంతా మరియు ఇతర కులాలు అందరూ కూడా కలిసి ముద్రగడ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి. గోదావరి కృష్ణా డెల్టాల శివారు భూములకు సాగునీరు అందించే చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. పంటలు ఎండిపోకుండా కాపాడాలని, వివిధ పంటల రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి డెల్టా కాలువలకు జూన్ 1న ఖరీఫ్ సాగు కోసం నీరు విడుదల చేశారని, రైతులు నారుమళ్లు వేశారని, అయితే ప్రస్తుతం నారుమళ్లకు కూడా నీళ్లు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా భూములకు జూలై 1న నీరు విడుదల చేసినా ఇంతవరకు సాగునీరు అందక పంట భూములు బీళ్లుగా ఉన్నాయని తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలో వరి పంట సాగుకు నీరు అందడం లేదని, ఫలితంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామని, కాలువల్లో సమృద్ధిగా సాగునీరు ఉందని ప్రభుత్వం చెబుతున్నా పంట భూముల్లో నీరు ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా గోదావరి డెల్టాల శివారు భూములకు సాగునీరు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. భారతదేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేయవద్దని ఈ నెల 22వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలకు రైతాంగం సమాయత్తం కావాలని కోరారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వలన పాడి, పౌల్ట్రీ, మొక్కజొన్న, పత్తి తదితర పంటల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని చెప్పారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలను పరిష్కరించాలని, వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు జీవి కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, వెలగలేటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం సంతకాలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఒప్పందం భారతదేశంలో పంటలను పెద్ద ఎత్తున మన దేశానికి దిగుమతి చేస్తూ మన వ్యవసాయాన్ని నాశనం చేసే అంశాలు అందులో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరానికి 5 లక్షల కోట్ల విధంగా భారతదేశం నష్టపోబోతుంది. ఇంకా 5 ఏళ్ళు అది కొనసాగాలంటున్నారు. అంటే 25 లక్షల కోట్ల విధంగా భారతదేశం నష్టపోయే ఆ ఒప్పందం అవసరం. రైతులకు సంబంధించిన 11 రకాల పంటలని మన మీద రుద్ది మన వ్యవసాయాన్ని నాశనం చేసే ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని చెప్పి రైతాంగం నినదించాలా. ఆ రోజు ప్రదర్శనలో, ధారణాల్లో పాల్గొని భారత మోడీ గారికి, ట్రంప్ గారికి వినపడేట్టుగా, కనిపడేట్టుగా ఆ విధంగా పెద్ద ఎత్తున రైతాంగం కదలాలని చెప్పి కోరుతాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఆఫీస్ సమావేశం నిర్వహించాం. జిల్లాలో రైతాంగ సమస్యలు కూడా చర్చించాం. ప్రధానంగా కృష్ణా గోదావరి జిల్లాకు సంబంధించి శివారు ప్రాంతానికి నారుమడికి కూడా నీళ్ళు అందక ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు మేము తాడిపూడి ప్రారంభించాము, లేదా పట్టిసీమ కాలంలో నీళ్ళు వస్తాయి అని చెప్పేసి మాటలు ఇస్తా ఉన్నారు. కానీ శివారు ప్రాంత భూములకు నీళ్ళు అందకపోవడం వల్ల నాట్లు ఆలస్యం అవుతుంది, ఖరీఫ్ ఆలస్యం పరిస్థితి ఉంది. ఓ పక్కన ఎల్లినో ప్రభావం ఉన్నది, రెండో వైపు గోదావరి నీళ్ళు సరే ఆ నీళ్లు శివారు ప్రాంతానికి అందించే ప్రక్రియ సక్రమంగా జరగట్లేదు. కాబట్టి ఎప్పటికైనా శివారు ప్రాంత భూములకు సాగు అందించి ఇవాళ ఎండిపోతున్న నారుమడిని, నాటుని కాపాడాలని చెప్పేసి రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ఆయిల్ ఫామ్ రైతులు చాలా సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా ఘాటేజ్ కంపెనీ ఏదైతే ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ OER దీని మీద కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. 17వ తారీఖున కోర్టు
వాయిదా కూడా జరుగుతూ ఉంది. అయితే కంపెనీ మాత్రం రైతు ఆహ్వానంతో మీరు కేసు ఉపసంహరించుకోమని చెప్పేసి సంఘాన్ని మాత్రం వ్యాఖ్యించింది తప్ప అది కోర్టులో కేసు ఇంకా కోర్టు ఉపసంహరించుకోలేదు. కాబట్టి ఓయిఆర్ అనే దాని మీద గార్డెన్స్ కంపెనీ రైతులు మోసం చేసే పద్ధతుల్లో కోర్టుకు వెళ్ళడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము రైతు సంఘం భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే కేసు ఉపసంహరించుకోవాలి. దీంతో పాటు ఆ గార్డెన్సే కాకుండా ఇతర కంపెనీలన్నీ కూడా ఈ హాయిలు గెలల్ని ఏరివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. అంటే ఫ్రూట్ ఏరివేయడం వల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి యాజ్ పర్ రూల్ ప్రకారం గెలలు ఏరివేయడానికి వీలు లేదు. అట్లాంటి పద్ధతిలో కాకుండా ఇవాళ ఓఎల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందనే పేరుతోటి ఇవాళ గెలలు ఏరివేయ ప్రక్రియకి పాల్పడడం వల్ల రైతులందరూ కూడా ఆయనలో రైతులు నష్టపోతూ ఉన్నారు, దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గెలలు ఏరివేయకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓఎల్ సమస్య పరిష్కారం కావాలంటే కొత్త ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీలో పెదవేగిలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెదవేగిలో ఆయిల్ ఫ్యాక్టరీ నూతన కర్మాగారం నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ జగ్గారెడ్డిలో ఏజెన్సీ ప్రాంతాలు విస్తారంగా ఒరిజినల్ పొగాకు సాగుతూ ఉన్నది. ఇవాళ పొగాకు రైతు సరైన ధర రావడం లేదు. ఇవాళ కంపెనీలు చాలా మోసం చేస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం లేదు. సరాసరి ధర కిలోకి 350 రూపాయలు పైగా రైతు రాకపోతే ఈ సంవత్సరం పొగాకు ఒరిజినల్ పొగాకు రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఒకవైపు రైతులు డబ్బులు పెడుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఒరిజినల్ పొగాకు రైతుల సమస్యలను కూడా దశలోనే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించింది. కాబట్టి జిల్లాలో రైతాంగ సమస్యలను పరిష్కారం చేసి ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా దశలో కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జస్ట్ ఒకసారి వీడియో తీసాను. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.